హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే, మనకు పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ పలావ్ పెడుతుంటారు కదా అండి ముస్లిం స్టైల్లో. ఆ పలావ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం ఒక వెడల్పుగా మందంగా ఉన్నటువంటి గిన్నెని తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ నెయ్యి అలాగే ఒక 1 స్పూన్ నూనె వేసుకుంటున్నాను. పలావ్లో ఎప్పుడు కూడా నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఈ నూనె నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకుందాము. నేను ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్, క్యారెట్ అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో తీసుకున్నాను. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు పలుకులు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి, జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకొని ఈ పుదీనా కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ వేసుకుందాం. క్యారెట్, బీన్స్ అలాగే టమాటాలు వేసుకుందాము. నేను ఇక్కడ మిల్ మేకర్ కూడా వేస్తున్నానండి. మన ఫంక్షన్లో మిల్ మేకర్ కూడా వేస్తారు కదా, సేమ్ అదే టేస్ట్ కోసం నేను ఇక్కడ మిల్ మేకర్ తీసుకున్నాను. సో వీటిని నార్మల్ వాటర్లోనే ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నానండి. వీటిని వాటర్లోంచి బాగా పిండి వేసుకుంటున్నాను. అలాగే బఠానీ కూడా నానబెట్టుకొని వేసుకుంటున్నాను. సో మనకు అదే టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇందులోనే ఒక 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కూరగాయలకి అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్లో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా అండి, చాలా మంచిది హెల్త్కి కూడా మిల్ మేకర్ తీసుకోవడం వల్ల. సో మూత పెట్టి ఇవి కొంచెం మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాము. ఇందులో నేను ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోనండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకొని వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. పలావ్లో ఎప్పుడు కూడా పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెరుగు కూడా వీటన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకొని పెరుగు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ని. మూత పెట్టి పెరుగులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి. చూడండి ఇలాగా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఎసరు పోసుకుందాము. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఒక 20 మినిట్స్ నానబెట్టుకుంటున్నాను వీటిని. అందుకే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. నార్మల్ రైస్ నానబెట్టుకుని ఉంటే 1కి 2 పోసుకోండి సరిపోతుంది. సో ఇలా ఎసురు పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోనండి. నాకు ఇక్కడ సరిపోలేదని అందుకని వేసుకుంటున్నాను. సో ఇలా కలుపుకొని ఎసురు మరిగేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి ఇలా ఎసురు తెరలుగా అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకుందాము. రైస్ వేసిన తర్వాత ఒకసారి ఎక్కువ కలపొద్దండి, స్లోగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకోనండి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుంది.
చూడండి ఎంత పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిందో. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. సో ఈ రైస్ని నాన్ వెజ్ కర్రీతో, చికెన్ కానీ మటన్తో తిన్నా చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడితో తినడం చాలా బాగుంటుంది. రైతాతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో నేనైతే ఇవాళ మటన్ కర్రీ చేశాను దీనిలో కాంబినేషన్గా. మన ఫ్యామిలీ కోసం కొంచెం టైం తీసుకొని ఇలాగ ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకొని అందరం కూర్చొని తింటే హాయిగా చాలా బాగుంటుంది కదా అండి. సో బయట ఫుడ్ రోజు తినడం కూడా మంచిది కాదు. ఎప్పుడైనా ఒకసారి అంటే పర్లేదు. బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు హెల్త్కి. మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి అంటే మనకున్న దాంట్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం తినడం కరెక్ట్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మరింత సపోర్ట్ని ఇస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.